పైన గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి తప్పుడు కేసులన్నీ కూడా కొట్టేసే దాంట్లో భాగంగా మొన్న రాష్ట్ర హైకోర్టు రాజధాని అసైన్ భూముల విషయంలో జీవో నెంబర్ 41/2016 సంవత్సరం సంబంధించి రాజధానికి ల్యాండ్ పూలింగ్ కింద అసైన్ భూములు తీసుకునే వ్యవహారంలో పెద్దగా అవినీతి జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పైన, మున్సిపల్ మంత్రి నారాయణ గారి పైన సిబిసిఐడి వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. అది ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే హైకోర్టులో పిల్లు వేయడం జరిగిందంట. ఆ కేసు కొట్టేస్తూ హైకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. అంటే కేవలం ఈ విషయమే కాదు, మొత్తం రాజ్యాంగ సమీక్ష మాదిరి కీలకమైన వ్యాఖ్యలు చేస్తుంది. అందులో అసలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇది ఏం సంబంధం ఉంటుంది కేసు వేయడానికి? లోకల్ స్టాండ్ అంటారు. నువ్వు ప్రజా ప్రయోజన రాజ్యం వేస్తున్నావు. దాంతో ఆ అసైన్ భూములకు సంబంధించినటువంటి నష్టపోయినటువంటి రైతులు ఎవరైనా కోర్టుకు వచ్చినారా? నిజంగా నష్టం జరిగితే వాళ్ళు ఎందుకు కోర్టుకు రాదు? నీకు ఏమి సంబంధము? రెండోది, ఇది ప్రజా ప్రయోజనం ఇందులో ఏమాత్రం లేదు. మీ పార్టీ ప్రయోజనము, రాజకీయ ప్రయోజనము, ప్రత్యర్థులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, నారాయణ గారిని వాళ్ళ పైన క్రిమినల్ కేసు పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయోజనం తప్ప ఇందులో ఏ ప్రయోజనం లేదు అని చెప్పడం జరిగింది. ఇది పూర్తి కుట్రపూర్వకంగా దురుద్దేశంతో పెట్టినటువంటి కేసు. ఎటువంటి ఆధారాలు కూడా అవినీతి చేశారన్న దానికి ఎటువంటి ఆధారాలు లేవు. రాజధాని అనేది అమరావతిగా నిర్ణయించేటప్పుడు క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం పొందింది. దాని తర్వాత శాసనసభ ఆమోదించింది. క్యాబినెట్లో ఆమోదం పొందిన దానికి వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిలో, నారాయణ గారిలో వాళ్ళను శిక్షించేదానికి లేదు క్యాబినెట్ ఆమోదానికి. ఆ తర్వాత శాసనసభ ఆమోదం పొందింది. నన్నైతే క్యాబినెట్ మంత్రులు, అసెంబ్లీలో ఆమోదించిన ఎమ్మెల్యేలు కూడా జైల్లో పెట్టాలి. ఈ నిర్ణయంలో మీరు కూడా భాగస్వాములే అని చెప్పి. కాబట్టి క్యాబినెట్ ఆమోదించిన దానికి కానీ, అసెంబ్లీలో ఆమోదం పొందిన దానికి కానీ, ఇది రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక వ్యవస్థగా క్యాబినెట్కు స్వతంత్రమైనటువంటి అధికారాలు ఉన్నాయి. వాళ్ళకు విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే స్వతంత్ర అధికార విభజన కింద క్యాబినెట్కి ఉంది.
చట్టాలు చేసేంతో కార్యనిర్వాహక వ్యవస్థ అయినటువంటి క్యాబినెట్ కానీ లేకపోతే కోర్టులు కానీ జోక్యం చేసుకోకుండా శాసన వ్యవస్థ స్వతంత్రంగా ఉంది, కార్యనిర్వాహక వ్యవస్థ స్వతంత్రంగా ఉంది, న్యాయ వ్యవస్థ కూడా స్వతంత్రంగా వ్యవహరించి రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఏ చర్యలకైనా వాళ్ళు కేసులు పెట్టడము శిక్షించడము జరుగుతుంది. ఇందులో అవి ఏమీ జరగలేదనేది హైకోర్టు తేల్చింది. ఈ విధంగా క్యాబినెట్ శాసనసభ ఆమోదించిన దానిపైన ముఖ్యమంత్రి పైన మంత్రులపైన కేసులు పెడతా ఉంటే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం వచ్చింది. ప్రజాస్వామ్యం పనిచేయదు, ఇంకా ప్రభుత్వాలు ఏ పనిచేయవు, ఇట్లా కేసు పెట్టుకుంటూ పోతూ ఉంటే ప్రభుత్వం మారినప్పుడల్లా కూడా కొత్త ప్రభుత్వం వచ్చినాక ఈ విధంగా కక్ష సాధింపులకు పాల్పడుతూ ఉంది అని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. ఇంతేకాదు, గత వైసీపీ ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి 371 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఈ సిబిసిఐడి వాళ్ళే చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెట్టి అరెస్ట్ చేస్తే ఆయన దాదాపు 43 రోజులు జైల్లో కూడా ఉంటాడు. 371 కోట్ల అవినీతి జరిగిందని కేసు పెట్టి జైల్లో పెట్టి 43 రోజులు ఆయన జైల్లో కూడా ఉంటాడు. 371 కోట్లలో 371 పైసా కూడా అవినీతి జరిగిందని నిరూపించలేకపోయినారు. అది కూడా హైకోర్టు కేసు కొట్టేస్తుంది. తర్వాత అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో తెలుగుదేశం నాయకులకు ప్రయోజనం కలిగే విధంగా దాన్ని అలైన్మెంట్ మార్చినారు. అంటే వాళ్ళ భూములకు విలువ వచ్చే విధంగా అలైన్మెంట్ మార్చినారు అని ఇంకో కేసు పెట్టారు. తర్వాత ఇసుక మైనింగ్ దానికి సంబంధించి ఇంకో కేసు పెట్టారు. ఏది కూడా నిలబడంలే. ఈ అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు దాంతో కూడా చంద్రబాబు నాయుడు గారి పైన నారాయణ గారి పైన కేసులు పెడితే అవి కూడా హైకోర్టు కొట్టేస్తుంది. ఈ విధంగా అంతేకాదు, అక్కడ అంగళ్ళు అన్నమయ్య జిల్లాలో అంగళ్ళలో గలాట జరిగింది. చిత్తూరు జిల్లాలో పుంగనూరులో గలాట జరిగింది. గలాట చేసింది, దాడి చేసింది వైసీపీ కార్యకర్తలు, నాయకులు. దాంతో బాధితుడు ఎవరు? ఆ దాడికి గురైంది చంద్రబాబు నాయుడు గారు. రివర్స్లో కేసు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారే హత్యా ప్రయత్నం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు హత్యా ప్రయత్నం చేసేటంటే ఈ కొడాల నీళ్ళు, ఆడా నీళ్ళు, ఈడా నీళ్ళు, రాచబల్లులు, ఎవడో పడ గోడెవడో పడుతుంటాడు, రేవంత్ రెడ్డి పడుతుంటాడు, చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా పడుతుంటాడు. చంద్రబాబు నాయుడు గారు హత్యా ప్రయత్నం హత్యలు చేసినట్టే వీళ్ళు అసలు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఎంత సిగ్గుచేటది. మరి పబ్లిక్లో వందల వేల మంది ప్రజలు కార్యకర్తలు ఉన్నారు, వందల మంది పోలీస్ ఆఫీసర్ల పెద్ద ఎవరు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో హత్యా ప్రయత్నం చేస్తాను. సిగ్గుందా ఆ విధంగా మాట్లాడడానికి, కేసులు పెట్టడానికి? ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇది ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి మిగతా కేసుల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు మీకు మానభంగం జరగకముందే, మానభంగం చేయకముందే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్తే బాగుంటుందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మన 10వ తేదీ లోకేష్ గారు డబ్రోడ్ నియోజకవర్గంలో దాని మీద సెకండ్ ప్లాన్లు ప్రారంభించడానికి వచ్చినారు.
దాని తర్వాత పొద్దుటూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు కొద్ది రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు జమరాట్ నియోజకవర్గంలో మండలంలో అక్కడ స్టీల్ ప్లాంట్ జిందాల్ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించడానికి వచ్చారు. అంతకుముందు కొండాపురం మండలంలో సోలార్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి వచ్చారు. అంటే ఈ నెల 2 నెలల్లోనే 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు, ఒకసారి లోకేష్ గారు వచ్చారు. 2 సార్లు లోకేష్, ఒకసారి చంద్రబాబు. 2 సార్లు లోకేష్, ఒకసారి చంద్రబాబు నాయుడు. ఆయన కార్యకర్తలు పెట్టి పొద్దుటూరు పెట్టారు. ఈ రాజ్యముల ప్రసాద్ రెడ్డి ఏమడుతాడు, లోకేష్ వచ్చి ఏం సాధించారు అంటారు. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయింది. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు జిల్లా కాదు, ఒక్కొక్క నియోజకవర్గానికి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు కూడా వచ్చినారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు కార్యకర్తల సమావేశంలో పాల్గొని వాళ్ళ కష్ట సుఖాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా సంబంధం చేయాల్సి ఉంటే అది చేస్తున్నారు. నేను అడుగుతాను రాజమౌళి ప్రసాద్ రెడ్డి, పులివెందులకు సంవత్సరానికి 1 సారి 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేప్పుడు తప్ప, రాజశేఖర రెడ్డి గారి జయంతికో, వర్ధంతికో, లేకపోతే క్రిస్మస్ పండుగకో వచ్చేప్పుడు తప్ప ఎన్నిసార్లు అపాయింట్మెంట్ మాకు దొరికింది, ఎన్నిసార్లు మేము కలిసినాము. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాలు మీకు అపాయింట్మెంట్ దొరికిందా? ఒక్క క్షణమైనా ఆయన చూసారా? ఆయన ఏ నియోజకవర్గానికైనా వచ్చి కార్యకర్తల మీటింగ్ పెట్టాడా? ఏ జిల్లాకైనా వచ్చి కార్యకర్తల మీటింగ్ పెట్టారా? కార్యకర్తలు కాదు, మండల స్థాయి నాయకులతో మాట్లాడాడా? మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాము, పార్టీని నడుపుతున్నాము, అధికారులతో మాట్లాడుతున్నాము, ప్రజలతో మాట్లాడుతున్నాము, కార్యకర్తలతో మాట్లాడుతున్నాము. వాళ్ళ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి స్థాయిలో 3-4 సార్లు ఒక నియోజకవర్గానికి వస్తూ ఉంటే, నువ్వు రాజధానిలో కూడా మీరు ఎప్పుడే కానీ జగన్మోహన్ రెడ్డి కలిసేటువంటి అవకాశం లేదు. మరి మీరేం సాధించినారు? మీరు వైఎస్ఆర్సీపీలో ఉండి మీ నాయకుడిని 2 సంవత్సరాల్లో ఒక్క నిమిషం కూడా చూడలేని దుస్థితిలో మీ పార్టీ ఉంది. మీ నాయకుడు ఎవరితో మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మీరేమి సాధించారో అడుగుతున్నాం. ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ ఉంటుంది అసలు? కార్యకర్తలకు, ప్రజలకు సంబంధం లేని పార్టీ పరస్పరము మాట్లాడుకునేటువంటి పార్టీ, చర్చించుకునేటువంటి పార్టీ, సంస్థాగతంగా సమావేశాలే లేనటువంటి పార్టీ ఈ దేశంలో వైఎస్ఆర్ పార్టీ తప్ప, నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరన్నా ఉండాలా అని అడుగుతున్నాం. మొన్న ఒక పిల్లోడు ఎవరో అరెస్ట్ చేశారు. ఆ పిల్లోడు లేడు. దాని గురించి ప్రభుత్వం కూడా చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకొని సిఐని అరెస్ట్ చేసింది. పోలీస్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ చేసి అరెస్ట్ చేసింది. అతని పైన కూడా చాలా కేసులు ఉన్నాయి. వయసు 20 సంవత్సరాలైనా 20 కేసులు పైన ఉన్నాయి. సరే, ఆ కేసులు ఉన్నాయా లేదా, తప్పుడు కేసులా, మంచి కేసులా అనేది పక్కన పెడితే, ఒక వ్యక్తిని పోలీసులు కస్టడీలో చంపేదానికో, ఇంకొక రకంగా ఎన్కౌంటర్ చేసేటువంటి రాజ్యాంగ అధికారం ఎవరికి లేదు. అదేమైనా కోర్టులే శిక్ష విధించాలా, పోలీసు అమలు చేయాలి తప్ప ఎవరికి అధికారం లేదు. అట్లా ఎవరైతే ఆ గంజాయి క్రిమినల్స్, మాఫియా వాళ్ళు, ఆర్థిక నేరస్తులు, రాజకీయ నేరస్తులు, సంఘ విద్రోహ శక్తులు, రౌడీ షీటర్లు, అట్టోళ్ళకు ఏమి జరగకపోయినా కూడా వాళ్ళను
పరామర్శించేదానికి పోతారు తప్ప వాళ్ళ వల్ల బాధితులు హత్యకు గురైనటువంటి వాళ్ళు, దాడికి గురైనటువంటి వాళ్ళు, ఆస్తులు కోల్పోయినటువంటి వాళ్ళని ఇప్పుడు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈయన ప్రసాద్ రెడ్డి కానీ పరామర్శించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ముందు మీ ఇల్లు చక్కబెట్టుకోండి, మీ పార్టీని చక్కబెట్టుకోండి, ప్రజలలో కార్యకర్తల్లో ఉండండి. ఆ విధంగా ఉండేటువంటి బొమ్మలు విమర్శించడం కాదు, ముందు మీరు మీ పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే 11 సీట్లు కూడా రావనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం.